చికెన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణముఖి. వెంకాప్ చికెన్ రెసిపీస్తో ప్యార్ కియా తో డర్నా క్యా, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ, చెక్ దే ఇండియా. ఏంటి సినిమా టైటిల్స్ చెప్తున్నాను అనుకుంటున్నారా? వెంకాప్ చికెన్ రెసిపీస్తో వచ్చి, అవునండి, ఇవాళ మన చికెన్ రెసిపీ కూడా కొంచెం అలాగే ఉంటుంది. అదేంటో తెలుసా? వెంకాప్ లగాన్ చికెన్ కర్రీ. సో ఎలా చేయాలో చూద్దాం. సో వెంకాప్ ఫామ్ ఫ్రెష్ చికెన్ తీసుకోవాలి. విత్ బోన్ తీసుకోవచ్చు, వితౌట్ బోన్స్ తీసుకోవచ్చు. నేను ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్ వేడి చేద్దాం. సో ఆయిల్ వేడయ్యేంతలోపు మనం ఏం చేద్దామంటే, నిమ్మరసం ఉంటుంది కదా, నిమ్మరసాన్ని ఈ చికెన్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి, ఈ చికెన్ని నిమ్మరసము ఉప్పు వేసి నానబెడదాం. కొద్దిగా పెరుగు, ఉప్పు, నిమ్మరసము, పెరుగు వేసి చికెన్ నానబెడితే చికెన్కి చక్కగా పుల్లటి టేస్ట్, కొద్దిగా సాల్ట్ టేస్ట్ వచ్చి ఆ పీస్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ వండిన తర్వాత. మన ఆయిల్ వేడైపోయింది. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతుంటాయి. వెంటనే పసుపు వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 minutes మనము ఉల్లిపాయలని ఫ్రై చేసుకుందాం. 2 minutes కన్నా ఎక్కువ చేయొద్దు, బ్రౌన్ కలర్ అయిపోతాయి. ఇందులో పచ్చిమిర్చి వేసేద్దాం. చిల్లీ పౌడర్. ఆహా, చిల్లీ పౌడర్ వేయగానే అరోమా చూడండి ఎట్లా మారిపోయిందో. టమాటో సాస్. టమాటోస్ వేయట్లేదు నేను ఇక్కడ, టమాటో సాస్ యూజ్ చేస్తున్నాను. కొంచెం పెప్పర్ పౌడర్. రైట్. సో ఇప్పుడు మనం వెంకాప్ చికెన్ని మ్యారినేట్ చేసాం కదా, పెరుగు, నిమ్మరసం, ఉప్పుతో. ఇప్పుడు ఆ చికెన్ ముక్కల్ని ఈ ఆనియన్స్కి యాడ్ చేసేయాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం అంటే చిటికెడు చైనా సాల్ట్, అజినోమోటో వేసాను. కొద్దిగా టిపికల్ డిష్ ఉంది కదా, ఇండో చైనీస్ డిష్ ఇది. సో ఒక 5 minutes దీన్ని ఇలా ఈ పెరుగు మొత్తం డ్రై అయిపోయేంత వరకు మనము ఫ్రై చేసుకుందాం. దీంట్లో కొంచెం కలర్ వేద్దాం, రెడ్ ఆరెంజ్ కలర్ లేదా ఆరెంజ్ కలర్. కొన్ని నీళ్ళు వేసి మూత పెట్టేసి వదిలేద్దాం. మధ్యలో ఒకసారి చెక్ చేద్దాం. ఓ, ఇంకా వాటర్ ఉన్నాయి, చికెన్ ఉడుకుతుంది. ఈ టైంలో నాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలని ఉంది, దాన్ని ఇంకా కలర్ఫుల్ చేద్దాం. సో ఆల్మోస్ట్ వాటర్ 50% ఇంకిపోయినాయి కదా, మన చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికింది. ఇంకొక 5 to 10 minutes అయితే ఉడికిపోతుంది. మన లగాన్ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. సో ఆయిల్ పైన అంతా ఫ్లోట్ అవుతుంది కదా, ఇప్పుడు మన వెంకాప్ లగాన్ చికెన్ రెడీ అయిపోయినట్టే. సో దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీద్దాం. సో వేడి వెంకాప్ లగాన్ చికెన్ రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేస్తాను. చికెన్ కర్రీస్ అంటే అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వావ్, చాలా సూపర్గా కుదిరింది. టేస్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ట్యాంగీ టేస్ట్, పెరుగు, నిమ్మరసం, మిరియాల పొడి, ఇవన్నీ కాంబినేషన్తో ఎక్సలెంట్గా ఉంది. దీన్ని రోటీస్, చపాతీస్తో తింటే చాలా మంచి కాంబినేషన్ అనిపిస్తుంది. మీకు ట్రై చేయండి, నిజంగా మీకు కూడా నచ్చుతుంది. సో వెంకాప్ చికెన్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.
చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని రైట్ యా కొద్దిగా గీ వేసి వెల్లుల్లి రెబ్బలు, రెడ్ చిల్లీస్, ఎండుమిర్చి, పుదీనా, కొద్దిగా